నెల్లూరు ప్రజలు ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి మురళి అందిస్తారు. భారతదేశం ఎలా పాఠం చెప్పాలి చైనాకి, చైనా తీసుకున్నటువంటి నిర్ణయాలకి పాకిస్తాన్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే భారతదేశం వాళ్ళకి తిప్పి కొట్టొచ్చు, ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి నెల్లూరులో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇవాళ చైనా భారతదేశం పైన ఒక ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎన్నో వస్తున్నాయి. అయితే ఏం తీసుకుంటే బాగుంటుంది, ఎలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది? గౌరీ శంకర మానసరోవర పవిత్ర హిమగిరి భూమిలో చైనా నీచులు అడిగిరిర చట్ట చిన్న భిన్నం చేయండోయ్. 1962 నుంచి భారతదేశాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశం మీద దాడి చేసి చైనా మొట్టమొదటి యుద్ధం జరిపింది. ఆ యుద్ధంలో హిందువులకు భారతీయులకు అతి పవిత్రమైన హిమగిరి ఏదైతే ఉందో, హిమాలయ పర్వతాలు ఉన్నాయో అక్కడున్న మానస సరోవరం, పరమేశ్వరుడు జన్మించాడో పరమేశ్వరుడు నివాసం ఉన్న స్థలం ఏదైతే ఉందో కైలాసగిరి పర్వతాన్ని చైనా ఆక్రమించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నిరంతరం చైనా దాడులు జరుగుతూ ఉన్నాయి భారతదేశం మీద. ఈరోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ కాశ్మీర్లో రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నారు. తద్వారా పాకిస్తాన్కి ఆయుధాల సరఫరా, అదేవిధంగా పాకిస్తాన్కి ఎటువంటి ఇబ్బంది జరగకుండా సైనిక సహాయాన్ని చైనా అందజేస్తూ ఉంది. అదేవిధంగా భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం మీద మోస్ట్ ఉగ్రవాదిగా పేరు పొందిన అజూద్ని చైనా నిర్దోషిగా ప్రకటించడం, ఆయన ఉగ్రవాది కాదని చెప్పడం ఉగ్రవాదానికి ప్రత్యక్షంగా కుమ్ముగాస్తూ ఉంది. అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద భారతదేశానికి అణ్వాయుధాలకు సంబంధించిన ఉత్పత్తుల్ని అందజేయాలని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు భావించినా కూడా, బలపరిచినా కూడా భారతదేశాన్ని ఒక్క చైనా ఒకటే వ్యతిరేకించి భారతదేశానికి అణ్వాయుధాలకు సంబంధించిన ఉత్పత్తుల్ని ఇవ్వకూడదు అని తీర్మానం చేసింది. అదేవిధంగా ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ప్రదేశాలు అయితే ఉన్నాయో 3 దేశాలకి సరిహద్దు ప్రాంతమైన టిబెట్, అదేవిధంగా భూటాన్, అదేవిధంగా సిక్కిం అంటే భారతదేశం, ఈ ప్రాంతాలను 3 కలిపే ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో ఉన్న భారత సైనికుల బంకలను పేల్చివేసి భారత సైనికుల మీద పిడిగుద్దులు గుద్ది భారతదేశ సైనికులను అక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా బార్డర్ మొత్తం మీద కూడా పెద్ద ఎత్తున రవాణా సౌకర్యాలు, యుద్ధ విమానాలు నడిపేదానికి కానీ, రకరకాల ఆయుధాలని పంపించడం కోసం కానీ, చైనా సైనికులు రావడం కోసంగా చైనా బార్డర్ మొత్తం కూడా రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. భారతదేశం వ్యతిరేకించినా కూడా దాన్ని చాలా తీవ్రంగా చేస్తున్నారు. అదేవిధంగా భారతదేశం చేస్తే భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈరోజు మన శ్రీలంక ఏదైతే ఉందో పోర్టు నిర్మాణం పేరుతో వేలాది మంది చైనా సైనికులు అక్కడ దిగున్నారు. ఈరోజు మొత్తం హిందూ మహాసముద్రం దగ్గర నుంచి బంగాళాఖాతం దాకా అనేక దీవులు అయితే ఉన్నాయో ఆ దీవుల్లో చైనా తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ తన రక్షణ రంగాన్ని అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంది. అనేక రకాల యుద్ధ విమానాలని నిరంతరం ప్రయోగించే విధంగా యుద్ధ నౌకల్ని అక్కడ జలాంతర్గామంలో యుద్ధ నౌకల్ని ప్రవేశపెడుతూ ఉంది. ఈ విధంగా కాకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం కోసంగా ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చైనా నుంచి భారతదేశ విపణి మార్కెట్లో ఈరోజు చైనా వస్తువులు వస్తూ ఉన్నాయి. తీసుకొని ఈరోజు చైనాతో మనం పోరాడాల్సిన అవసరం ఉంది. మనకు ప్రధాన శత్రువు పాకిస్తాన్, బంగ్లాదేశం కాదు, మనకు ప్రధానమైన శత్రువు చైనా. ఈ విషయం అందరినీ కూడా గమనించాలని మరీ కోరుకుంటున్నాం. అయితే మీరు చెప్పండి, యూత్గా చైనా చేస్తున్నటువంటి స్థితులను ఏ విధంగా వ్యతిరేకిస్తారు? అంటే ఇటు చైనా వస్తువుల్ని వ్యతిరేకిస్తారా, లేకపోతే చైనా మీద మనం ఎలాంటి ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు కనిపిస్తాయి? మొదట ప్రతి ఒక్క యువతలో కూడా దేశభక్తి ఉంది. అయితే దాన్ని ఇంకా మనం మోటివేట్ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టాల్సిన బాధ్యత ఉంది. చైనా చేస్తున్నది చాలా చెడ్డ పని. మన దేశాన్ని తన హస్తగతం చేసుకోవడానికి అనేక విధాలుగా మన దేశం మీద ఉగ్రవాదులు కావచ్చు అనేక రంగాల నుంచి దాడులు చేస్తూ మన దేశాన్ని వీలైనంత వరకు ఇబ్బంది పెడుతూ ఉంది. కాబట్టి యువతకు నేను ఇచ్చే సందేశం ఒకటే, బీ ఇండియన్ బై ఇండియన్. మన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువుని మాత్రమే మనం కొందాం. మన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువు దొరకనప్పుడు ఇంకో దేశం కొందాం. ఎందుకంటే జపాన్లో వాళ్ళ దేశంలో పండే రైస్ కన్నా అవతల దేశంలో పండే రైస్ చాలా చౌక. కానీ మేడ్ ఇన్ జపాన్లో తయారయ్యే వస్తువు దొరికిన తర్వాత అది లేని పక్షంలో మాత్రమే ఇతర దేశ వస్తువులు కొంటారు. అదేవిధంగా మనం ప్రతి యువకుల్ని మోటివేట్ చేస్తూ, అదేవిధంగా సైనిక రంగం బలపడాలంటే యువతకి ఇన్ని సంవత్సరాలన్నా వాళ్ళకి సైనిక శిక్షణ ఇస్తూ వాళ్ళ చదువుతో పాటు వాళ్ళకి సైనిక శిక్షణ ఇవ్వాలి. ఆ సైనిక శిక్షణ ఇవ్వడం ద్వారా వాళ్ళ దేశభక్తి పెంపొందుతుంది. తద్వారా వాళ్ళు రేపు మనకి యుద్ధం వచ్చిన తరుణంలో అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం ఈరోజు. మరి ఎంతమంది యువత రోడ్ల మీద ఖాళీగా ఉంటూ వారు
వివిధ వ్యసనాలకు ఇదవుతూ వాళ్ళ సావాసాలు ఇదవుతూ అదేవిధంగా ఈ ఉగ్రవాదులు కూడా ప్రధానంగా యువతను టార్గెట్ చేస్తున్నారు. ఆ యువతకి తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళకి వేరే వేరే కార్యాచరణ చూపిస్తూ వాళ్ళ మత్తుకు కానీ లేదంటే ఉగ్రవాదులను చూపిస్తూ వాళ్ళు హీరోలుగా వాళ్ళకి చిత్రీకరిస్తూ వాళ్ళ యొక్క ఆలోచనల్ని డైవర్ట్ చేస్తూ వారిని మన వాళ్ళనే మనకు శత్రువులుగా తయారు చేస్తూ మన మీద ప్రయోగిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ప్రతి స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, పెద్దలు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఎవరైనా సరే ఒకటే నినాదం, స్వదేశీ నినాదం. మన దేశం మనం తయారు చేసేది వస్తువు, మన దేశం ద్వారా మన వస్తువును కొనడం ద్వారా మన దేశంలోని పారిశ్రామిక రంగం కావచ్చు అన్ని విధాలుగా ఆర్థిక రంగం కానీ అన్నీ డెవలప్ అవుతాయి. అదేవిధంగా చైనా బాయ్కాట్ చేయడం, మనం 10 మంది కూర్చో ఉంటాం, టీ తాగుతూ గంటల తరబడి వేస్ట్ చేస్తుంటాం. ఆ టీ తాగే సమయంలో 2 నిమిషాలు చైనా వస్తువుల గురించి మాట్లాడుకోవడం, మన దేశాన్ని చైనా ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది, రాబోయే కాలంలో మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి ఒక్క యువత, ప్రధానంగా అయితే పెద్దవాళ్ళకన్నా యువతలోనే ఉంది. ఈ రోజు నుంచి మనం కానీ ఇది ఉద్యమంలా మొదలు పెడితే రాబోయే భవిష్యత్ తరాలు ప్రతి యువత దీన్ని అవగాహన చేసుకొని వారు ఖచ్చితంగా అయితే చైనా వస్తువులను వ్యతిరేకిస్తారు, మన దేశ వస్తువులను కొనే విధంగా తయారవుతారు. అయితే మీరు చెప్పండి సార్, అంటే ఇవాళ భారతదేశం కొత్త ప్రభుత్వాలు కూడా వరుసగా ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చైనాకి అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? సార్, మనం చరిత్రను గమనించినట్టయితే చైనా భారతదేశానికి శాశ్వత శత్రు దేశం అండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చైనా నుంచి నీటి ప్రవాహం భారతదేశంలోకి రాకుండా అడ్డంగా భారీ డ్యాములు నిర్మించుకుంటూ ఉన్నారు. రెండోది, కాశ్మీర్లో చనిపోతున్న ఉగ్రవాదుల దగ్గర ఆయుధాలు గమనిస్తే చైనా మ్యానుఫ్యాక్చర్డ్ ఆయుధాలే వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. అంటే భారతదేశం మీద ప్రతీకారంతో చైనా ఉంది. 1962 యుద్ధం తర్వాత మనం ఏదో ఓడిపోతాము, మాకు తిరుగులేదు అని అహంకారంతో ఉన్నారు. కారణం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్కి, సిక్కింకి ఎత్తైన భాగంలో శిఖరాల మీద చైనా భూభాగం ఉంది, క్రింది ప్రాంతంలో భారత భూభాగం ఉంది. అంటే వాళ్ళు పైనుంచి ఆయుధాలు మన మీద విరివిగా ఉపయోగించవచ్చు, గుళ్ళ వర్షం కురిపించవచ్చు. అందులో భారత సైన్యం పెద్ద ఎత్తున నష్టపోతుంది. మాతో పెట్టుకుంటే ఏం చేస్తామో చూడని ఒక భయానక వాతావరణం సృష్టించాలని చూస్తున్నారు. వాస్తవానికి 1962 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అనేక మంది త్యాగదనులు పరిపాలించిన మన వాళ్ళు అందరం కూడా అనేక ఆయుధాలని తయారు చేస్తున్నారు. యుద్ధం అనివార్యంగానైతే చైనా తగిన మూల్యాలను తప్పకుండా తెలుసుకుంటుంది. యుద్ధ సాంకేతిక పరిజ్ఞానంలో, అధునాతన ఆయుధ సామాగ్రిలో భారతదేశం ఏమాత్రం తీసిపోలేదు. కాకుంటే మన సైన్యం బహిర్గతం చేసే విషయం కాదు. కాబట్టి నాకు తెలిసినంతకు చైనా ఈ యొక్క ఉట్టుట్టి డ్రామాలు వేసుకోవాల్సిందే తప్పనించి నిజంగా యుద్ధానికి అయితే చైనా వస్తుందని మేము భావించడం లేదు. చైనా ఆధిపత్యం ప్రదర్శించాలనుకుంటుందో ఈ ఆధిపత్య ప్రదర్శన అయితే ఉత్త డ్రామాలు మాత్రమే. అయితే భారతదేశం తలుచుకుంటే చైనాకి చాలా వరకు కూడా ఇబ్బందికర వాతావరణాలు పెట్టొచ్చని చెప్పి నెల్లూరు వాసులు చెప్తున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కఠినమైనటువంటి నిబంధనలు తీసుకురావడం, మరోవైపు చైనా వస్తువులన్నింటినీ కూడా భారతదేశ వ్యాప్తంగా అరికట్టినప్పుడే కొంతమేర చైనా ఆర్థిక వ్యవస్థ మీద కూడా కొంచెం దెబ్బ కొట్టినట్టు అవుతుందని చెప్పి నెల్లూరు వాసులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది చైనా సంబంధించినటువంటి భారత్పై చైనా ఆధిపత్యానికి సంబంధించినటువంటి నెల్లూరులో ప్రజల అభిప్రాయం.